ముఖ్యమంత్రి జగన్ రెడ్డి క్రీడలో అంతిమంగా బలయ్యేది అధికారులని ఇకనైనా వారు గమనిస్తే మేలన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. జగన్ చెప్పినట్టల్లా గుడ్డిగా ఆడిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లోనే కొంతమంది ఇప్పటికే ఎక్కడున్నారో తెలియని పరిస్థితిలోకి వెళ్లారని, ఇప్పుడు మరికొంతమంది ఆ జాబితాలో చేరబోతున్నారన్నారు. రాష్ట్ర నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు. విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటాపై తాజా బదిలీ వేటే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మంగళవారం వినుకొండ నియోజకవర్గంతో అధికార వైకాపా నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగాయి. వినుకొండ మండల పెదకంచర్ల గ్రామం నుండి 40 కుటుంబాలు, జాలలపాలెం గ్రామానికి చెందిన 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. 26 వార్డులు వినుకొండ పట్టణంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ముస్లిం మైనార్టీ సోదరులందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక 23వ వార్డులోనే 25 కుటుంబాలు పార్టీలో చేరారు. అలాగే 22వ వార్డులో, 26వ వార్డులో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరటం అందరికి అభినందనలు. అలాగే మక్కన యూత్ కూడా ఈరోజు పార్టీలో చేరారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బొల్లా బ్రహ్మనాయుడు ముస్లిం మైనార్టీలకి ఒక్కళ్ళకి కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వలేదు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదని ఈరోజు ముస్లిం యువత అంతా కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. అట్లాగే ఈరోజు గతంలో బొల్లా బ్రహ్మనాయుడు ఇచ్చినటువంటి హామీ ఒక్కడు కూడా నెరవేర్చలేదు. 100 పడకల హాస్పిటల్ కానీ, అలాగే ఈరోజు ముస్లిం మైనార్టీ గురుకుల పాఠశాల అన్నారు, దానికి ₹1 కూడా నిధి తీసుకురాలేపారు. నిధులు తీసుకురావడంలో వైఫల్యం చెందిన బొల్లా బ్రహ్మనాయుడు విదేశీ విద్య ముస్లిం మైనారిటీ తీసేశారు, ముస్లిం కార్పొరేషన్ నిధులు తీసేశారు, దుల్హన్ పథకం తీసేశారు. అలాగే ఎన్ఎస్పి కాలనీలో కేటాయించిన ఎకరం స్థలం షాదీఖానాది రద్దు చేశారు బొల్లా బ్రహ్మనాయుడు. ఈ విధంగా ముస్లిం సోదరులకు అన్యాయం చేశాడు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలు చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. రానున్న తెలుగుదేశం పాలనలో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి మీ రుణం తెచ్చుకుంటా. ఎన్ఎస్పి గ్రౌండ్లో 2 నుండి 3 కోట్ల నిధులతో షాదీఖానా నిర్మాణం పూర్తి చేస్తాను. ముస్లిం మైనార్టీలకు గురుకుల పాఠశాల తీసుకొస్తాను.